ఎంత చల్లని వెన్నెల. అంతే కదా, కాదా? వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, కొలీగ్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సో అరోరా పీజీ కాలేజ్ వారు ఎవ్రీ ఇయర్ అన్వేషణ పేరుతో ఏదైతే మేనేజ్మెంట్ మీట్ చేస్తున్నారు, ఈ సంవత్సరం చేస్తారా లేదా అని అనుమానం ఉండేది. కానీ ఐ అప్రిషియేట్ దేర్ సిన్సియారిటీ. మీరంతా గ్రాడ్యుయేషన్ అయిపోయి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో, అంటే ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్స్ ఆర్ ఉమెన్ సిచ్యువేషన్లో అసలు హౌ దిస్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఉంది అని చెప్పేసి నేను ఒక 2 నిమిషాలు మీతో డిస్కస్ చేద్దాం. నేను వే బ్యాక్ 95లో మనము అరోరా పీజీ కాలేజ్ పెట్టినప్పుడు, దిస్ వాజ్ ఇన్ చిక్కడపల్లి యాజ్ వన్ ఆఫ్ ద కోర్స్ ఇన్ అరోరా డిగ్రీ కాలేజ్. ఆ రోజు ఎంతో ఎంతోజియాజంతో అరోరాలో కూడా వీ హ్యావ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కోర్స్ ఉంది అని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. ఆ రోజు ఐ గివెన్ పార్టీ టు పీపుల్ ఆల్సో మై ఫ్రెండ్స్. ఈరోజు ఈ గత 19-18 ఇయర్స్లో చేంజెస్ ఏదైతే చూసామో, అంటే ఓవరాల్ ఎడ్యుకేషన్లే చాలా చేంజెస్ వచ్చాయి. అందులో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఇక చెప్పలేనటువంటి చేంజెస్. ఒకటేమో 2 మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఐసెట్ ద్వారా ఏదైతే పీజీ కాలేజెస్లలో ఏదైతే ఎంబీఏ తీసుకుంటున్నారో అదొక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎక్కడ సీటు దొరకక ఏదైతే బిజినెస్ స్కూల్స్కి పోతున్నారో అది ఇంకొక రకమైనటువంటి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. ఎక్కడ అప్రూవల్ లేకుండా కాలేజీకి రాకుండా ఏదైతే లాస్ట్ 2 ఇయర్స్కి ఏదైతే సర్టిఫికేట్స్ ఇస్తున్నారో అది ఇంకొక రకమైన ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. ఇన్ని టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అని మాత్రం నేను ఎప్పుడు ఊహించలేదు. ఏ ఎడ్యుకేషన్ సిస్టంలో చూసినా ఈ రెగ్యులర్ కన్వెన్షనల్ టైప్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్లలో ఎక్కడ లోపం ఉందో కానీ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే, ఏదైతే బిజినెస్ స్కూల్స్లో ఓన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకుంటూ ఎవరైతే వాళ్ళు ఏదైతే లో మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఎవరినైతే తీసుకుంటున్నారో ప్లేస్మెంట్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ వచ్చినటువంటి పీజీ కాలేజెస్, రెగ్యులర్ పీజీ కాలేజెస్లలో ప్లేస్మెంట్స్ చాలా తక్కువ. అసలు ఎందుకు అనేదానికి ఈరోజు వరకు లోపము సంస్థదా, లోపం విద్యార్థులదా, లోపం ఫ్యాకల్టీదా, ఆర్ లోపం ఇండస్ట్రీదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. కానీ వేరే లోపము ఇండస్ట్రీది ఉందా లేదా అనేటువంటి అనాలిసిస్ చేసేటువంటి నాలెడ్జ్ మనకు లేకుండా, లోపం ఫ్యాకల్టీలో ఉందా లేదా అన్నటువంటి అనలైజ్ చేసే నాలెడ్జ్ మనకు లేకుండా, ఇన్స్టిట్యూషన్ ఏముంది అని చెప్పేసి మాత్రం అనలైజ్ చేసేటటువంటి నాలెడ్జ్ ఇన్ని సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడపడం వల్ల కొంతవరకు వచ్చింది. ఇలా ఇన్స్టిట్యూషన్ లోపం ఎక్కడుందంటే, స్టూడెంట్నేమో కన్వీనర్ అలాట్ చేస్తాడు. ఆ స్టూడెంట్ ఈ కాలేజ్కి వచ్చేంత వరకు క్యారెక్టర్ ఆఫ్ ద కాలేజ్, క్యారెక్టర్ ఆఫ్ ద స్టూడెంట్ ఇద్దరిది ఒకరికొరకు తెలియదు. ఒకవేళ పొరపాటున ఇన్స్టిట్యూషన్ వచ్చి లేదు ఇవన్నీ రూల్స్ మీరు స్ట్రిక్ట్గా ఫాలో కావాలి అన్న రోజు ప్రాబ్లం వచ్చేస్తుంది. అది స్టూడెంట్ వెల్ఫేర్ అయి ఉండే కావచ్చు, ఆర్ అదర్వైజ్ ఏదైతే సిచ్యువేషన్స్లలో స్టూడెంట్కి ఇష్టం లేకపోవచ్చు, ఆర్ ఇన్స్టిట్యూషన్స్లలో అది ఇంప్లిమెంట్ చేసేటువంటి మెకానిజం లేకపోవచ్చు. ఏ లోపం ఉన్నా కూడా ఓవరాల్గా ఇవాళ ఒక ఐసెట్ ద్వారా ఒక
హయ్యెస్ట్ క్వాలిటీ ఎగ్జామినేషన్ ఐసెట్ అంటే అటువంటి క్వాలిటీ ఎగ్జామినేషన్ ద్వారా వచ్చినటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్కు ఈరోజు నష్టం జరుగుతుంది. ఈ నష్టం జరిగే దాంట్లో మెయిన్ ఎవరైతే స్టేక్ హోల్డర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్సే ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్ కమిటీస్ ద్వారా ఎక్కడ లోపం ఉంది, మనకు ప్లేస్మెంట్ రాకపోయడానికి ఏంది ప్రాబ్లము, ఎన్నో వందల జాబ్స్ ఒక్కొక్క మామూలు స్మాల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ అక్కడ తీసుకుపోకుంటూ హైలీ మెరిటోరియస్ ఉన్నటువంటి మనల్ని ఎందుకు సెలెక్ట్ చేస్తలేరు అనే దాంట్లో మాత్రం కొద్దిగా మీరు కూడా అనలైజ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ సొల్యూషన్ ఫర్ దిస్. అండ్ institutions who are working under affiliation or otherwise conventional PG college will get dignity then. Thank you.